హలో అండి, నమస్తే. మన ఇంట్లో స్టోన్స్ బ్యాంగిల్స్ కానీ లేదా పగిలే బ్యాంగిల్స్ ఏవైనా సరేనండి, మనము ఎక్కడికైనా బయటకి తీసుకెళ్ళేటప్పుడు మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు స్టోన్స్ అనేవి పోతాయి లేదా పగిలిపోతాయనే టెన్షన్ ఉంటుంది కదా. అలా కాకుండా ఇలా హెయిర్ బ్యాండ్లో మనము ఒక డజన్ కానీ హాఫ్ డజన్ వరకు కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇలా స్టోన్స్ బ్యాంగిల్స్ అనేవి పెట్టుకున్నాను. ఎందుకంటే మనము ఎక్కడ పెట్టినా కూడా స్టోన్స్ అనేవి కలర్ చేంజ్ అవుతాయి లేదా స్టోన్స్ అనేవి పోతాయి కదా. అంతేకాకుండా ఇంట్లో పెట్టుకున్నా కూడా ఇలా హెయిర్ బ్యాండ్లో పెట్టేసామనుకోండి, స్టోన్స్ అనేవి పోకుండా ఉంటాయి. ఇంట్లో ఇలాంటి రఫ్గా ఉండే షీట్స్ ఉంటాయి లేదా మీరు స్టీల్ స్క్రబ్బర్నైనా యూజ్ చేయొచ్చండి. నైఫ్లు కానీ లేదా సీజర్స్ ఏవైనా సరేనండి, పీలర్ అలాంటివి పదును అనేది తగ్గిపోయినప్పుడు ఈ షీట్ పైన బాగా రఫ్ చేసామనుకోండి, మళ్ళీ ఇవి షార్ప్నెస్లోకి వస్తాయి. మనము మందంగా ఉన్న వాటిని ఎన్నిసార్లు కట్ చేసినా కూడా షార్ప్నెస్ అనేది త్వరగా తగ్గిపోకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఎక్కువగా ఉన్న పేపర్లను తీసుకొని నేను కట్ చేసి చూపిస్తున్నాను. త్వరగా షార్ప్నెస్లోకి వస్తాయి. పాడైపోయిన ఆలును కానీ లేదా వేస్ట్గా ఉన్న ఆలును తీసుకొని దాంట్లో చిన్న పీస్ని కట్ చేస్తున్నానండి. దీన్ని ఫోక్తో కానీ లేదా మామూలుగా చేత్తో పట్టుకొని మన ఇంట్లో ఉండే అద్దాలు ఉంటాయి కదండి, డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ వాష్రూమ్లో సోప్ మరకలు వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారవుతాయి కదా, అలాంటి వాటిని మనము ఈ ఆలుతో క్లీన్ చేసామనుకోండి, ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. అద్దం అనేది చాలా నీట్గా కనబడుతుంది. ఆలుతో క్లీన్ చేసిన తర్వాత ఏదైనా పొడి క్లాత్తో కానీ తడి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, అద్దంపై ఎలాంటి మరకలు కూడా అస్సలకే కనిపించవు. ఒక బౌల్లో కానీ ప్లేట్లో కొన్ని వాటర్ని వేసి మీరు హెయిర్కి వాడే ఎలాంటి ఆయిల్ అయినా సరేనండి, హెయిర్ ఆయిల్ని కూడా కొద్దిగా ఒక స్పూన్ వరకు వేసేయండి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత క్లాత్ని తీసుకొని ఈ వాటర్లో తడిపేసి మన ఇంట్లో ఉండే వుడ్ డోర్స్ ఉంటాయి కదండి, ఆ డోర్ని దీంతో క్లీన్ చేశారనుకోండి, డోర్ అనేది షైనింగ్లోకి రావటమే కాకుండా ఎలాంటి మరకలైనా తొలగిపోతాయండి. అప్పుడప్పుడైనా మనము ఇలా ఆయిల్లో వాటర్ని వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మరకలు అనేవి తొలగిపోతాయి. అంతేకాకుండా డోర్ కూడా మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది. ఆ మరకలు పెయింట్ ఇవ్వండి, ఈ మరకలు పోలేవని కామెంట్ పెట్టకండి. చూసారు కదండి, నీట్గా కనిపిస్తుంది. అంతేకాకుండా బాత్రూమ్ డోర్ కానీ లేదా మీరు పడుకునే బెడ్ కానీ ఏదైనా సరేనండి, ఇలా దుమ్ము పట్టినప్పుడు కానీ లేదా మురికిగా తయారైనప్పుడు ఇదే వాటర్లో తడిపేసి క్లాత్తో క్లీన్ చేశారనుకోండి, ఆ మరకలు అనేవి తొలగిపోతాయి. మళ్ళీ ఇలా నీట్గా కనబడుతుందండి. మనము పెయింట్ వేసిన మాదిరిగా డోర్ అనేది కనబడుతుంది. చూసారు కదండి, క్లీన్ చేయకముందు ఎలా ఉందో, క్లీన్ చేసిన తర్వాత డోర్ అనేది ఎలా నీట్గా కనబడుతుందో. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి ఫ్లక్కర్స్ ఉంటాయి కదండి, దాంట్లో ఉండే స్క్రూ అనేది లూజ్ అయిపోయి ఆ ఫ్లక్కర్ అనేది విడిపోతుంది. అప్పుడు మనం డబ్బులు ఖర్చు పెట్టినవి వేస్ట్ అవుతుంది కదా. ఏ కలర్ నెయిల్ పాలిష్ అయినా సరేనండి, ఆ స్క్రూ మధ్యలో ఇలా రెండు వైపులా కూడా వేసామనుకోండి, స్క్రూ అనేది గట్టిగా ఉండటం వలన అది కదలకుండా ఉంటుంది. అప్పుడు దాంట్లో నుంచి బయటకి రాకుండా ఉంటుంది. ఇలాంటి క్లిప్పులు అనేవి మనం వేస్ట్ కాకుండా చేసుకోవచ్చు. మాప్ స్టిక్ కానీ వైపర్ స్టిక్ ఉంటాయి కదండి, ఇలా మేకుకు వేసినప్పుడు క్యాప్ అనేది లూజ్ అయిపోయి కింద పడిపోతుంది. ఒక బెలూన్ని తీసుకొని స్టార్టింగ్ని మాత్రం కట్ చేసేయండి. ఈ వెడల్పుగా ఉన్న దాన్ని మనకి అవసరం లేదండి. పైన వైపుని కట్ చేసిన దాన్ని మనము స్టిక్కి పెట్టేసేయాలి. ఇలా చేయటం వలన మళ్ళీ ఆ క్యాప్ పెట్టేసేటప్పుడు గట్టిగా ఉంటుందండి, కింద జారకుండా ఉంటుంది. మనము మేకుకు వేసినా కూడా స్లిప్ అవ్వకుండా కింద పడిపోకుండా స్టిక్ అనేది ఎన్ని రోజులు పెట్టినా కూడా అలాగే ఉంటుంది. బెలూన్ వేసిన తర్వాత క్యాప్ను పెట్టేసి ఇలా మేకుకు వేశారనుకోండి, అస్సలకే కింద పడిపోకుండా స్టిక్ అనేది అలాగే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, కేక్ బాక్సులు కానీ కార్డ్బోర్డ్ బాక్సులు ఉంటాయి కదండి, మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మందంగా ఉండే కార్డ్బోర్డ్ బాక్సులు ఉంటాయి కదా, వాటిని తీసుకొని పైన ఉన్న వాటిని పూర్తిగా కట్ చేసేయండి. వెనుక సైడు మనము మందంగా ఉండటానికి ప్లాస్టర్ని వేసేయాలండి. అలాగే లోపటి వైపున కూడా ఈ కార్డ్బోర్డ్ బాక్స్కి ప్లాస్టర్ని వేసేయండి. కార్డ్బోర్డ్ బాక్స్కి రెండు వైపులా వేసిన తర్వాత మనం కట్ చేసిన పైనది ఉంది కదండి, దాన్ని ఇలా అడుగు బాగాన వేసారనుకోండి, ఇంకా మందంగా ఉంటుంది. మన ఇంట్లో పాడైపోయిన టీషర్ట్లు కానీ చినిగిపోయిన టీషర్ట్లు, కలర్ పోయిన టీషర్ట్లు ఉంటాయి కదండి, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఒక టీషర్ట్ని తీసుకొని ఈ కార్డ్బోర్డ్ బాక్స్కి వేసేయండి. కార్డ్బోర్డ్కి వేసినప్పుడు కింది భాగంలో షర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి, దాన్ని మనము గ్లూ గమ్ముతో కానీ పిన్ పంచ్తో కానీ పిన్స్ వేసారనుకోండి,
అడుగు భాగం అనేది చాలా నీట్గా కనబడుతుంది. కార్డ్బోర్డ్ బాక్స్లో ఈ టీషర్ట్ మొత్తాన్ని కూడా ఇలా పైన పెట్టేసి కిచెన్లో ఎక్కువగా ఆయిల్ మరకలు ఫ్లోర్ పైన పడి జిడ్డుగా తయారవుతుంది కదండి. ఇలాంటి బాక్స్ని మనము ఆయిల్ బాక్స్ని పెట్టుకోవడానికి కానీ ఆయిల్కి సంబంధించినవి ఉంటాయి కదండి, నెయ్యి కానీ ఏదైనా సరేనండి, ఇలాంటివి ఫ్లోర్కి కింద పడిపోకుండా మనము ప్రతిసారి క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టేసామనుకోండి ఎన్నైనా పడతాయి, చాలా నీట్గా ఉంటుంది, ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇంట్లో పిల్లలు కానీ మనం కానీ ఎగ్ సోనా అనేది కింద పడ్డప్పుడు కానీ లేదా ఎగ్ అనేది బ్రేక్ అయినప్పుడు కింద క్లీన్ చేయడం చాలా ఇబ్బంది పడతామండి. ఎన్ని సోప్స్ కానీ ఎన్ని లిక్విడ్స్ వేసినా కూడా ఆ స్మెల్ అనేది త్వరగా పోదు, ఆ రోజంతా అలాగే ఉంటుంది కదా. ఇలా ఎగ్ అనేది కింద పడ్డప్పుడు వాటిపైన సన్నుప్పు ఉంటుంది కదండి, దాన్ని వేసేసి టిష్యూ పేపర్తో క్లీన్ చేయండి. ముందైతే నేనైతే వేస్ట్గా ఉన్న క్లాత్తో క్లీన్ చేసినాక టిష్యూ పేపర్తో క్లీన్ చేసామనుకోండి దానికి ఉన్నది మొత్తం కూడా ఈ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి నీట్గా ఉంటుంది. ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా అస్సలకే రాదండి. మనము ఎంత బాగా క్లీన్ చేసినా కూడా లిక్విడ్లతో ఆ వాసన పోదు, కానీ సాల్ట్తో క్లీన్ చేయండి, నీట్గా ఉంటుంది. ఇలా చేశారనుకోండి అక్కడ మరకలు కనిపించవు, బ్యాడ్ స్మెల్ కూడా అస్సలకే రాదు. ఇక్కడ నేను పారాషూట్ ఆయిల్ డబ్బా తీసుకున్నానండి. మీరు కావాలంటే ఈ ప్లేస్లో లిక్విడ్ బాక్సులు కానీ ఇలా పొడుగ్గా ఉన్న బాక్సులు ఏవైనా తీసుకోవచ్చండి. హ్యాండిల్ దగ్గర కాకుండా ఇలా రివర్స్లో నైఫ్ని వేడి చేసి కింది భాగం నుంచి కట్ చేసుకోవాలండి. అయితే పూర్తిగా కిందికి వరకు కాకుండా కొద్దిగా మాత్రమే కట్ చేయండి. అలాగే కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ కూడా మనము ఈ ఆయిల్ బాటిల్ మొత్తాన్ని కూడా ఇలా కట్ చేసుకోవాలి. స్టార్టింగ్ అయితే ఇలా నేను నైఫ్ని వేడి చేసి కట్ చేసుకున్నాక మధ్యలో మిగిలినవి ఉన్నాయి కదండి, నేను వాటిని స్పేస్ కోసం కట్ చేసుకుంటున్నానండి. పూర్తిగా కట్ చేసుకున్నాక మీరు ఒకదాని తర్వాత ఒకటి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కట్ చేసుకోవాలి. చివరగా ఆయిల్ బాక్స్ అనేది ఇలా ఉంటుందండి. మధ్యలో ఉన్న వాటిని అన్నిటిని కూడా నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు మన ఇంట్లో ఉండే ప్లేట్స్ ఉంటాయి కదండి, చాలా రకాల ప్లేట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా మనము ఈ ఆయిల్ డబ్బాలో పెట్టేసుకోవచ్చు. స్పేస్ ఎక్కువగా ఉండటం వలన ఒకటి కాదండి, ఒక దాంట్లో మనము ఒక 5 to 6 వరకు కూడా పెట్టుకోవడానికి వీలవుతుంది. మనము లేదా గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు కూడా ఈ ఆయిల్ బాక్స్ని అలా పెట్టేసామనుకోండి, క్లీన్ చేసిన వెంటనే కూడా దీంట్లో పెట్టేసుకున్నా కూడా నీట్గా కనబడుతుంది. ఈ ఆయిల్ బాక్స్లో మిడిల్లో కూడా కొన్ని వదిలేసానండి, మీరు గ్యాప్ ఇచ్చుకుంటూ దాంట్లో కూడా ఎన్నైనా పెట్టేసుకోవచ్చు. ఒక్క దాంట్లో నేను 3-4 ప్లేట్స్ కూడా పెట్టేశానండి. స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఒకవేళ కిచెన్లో కాకుండా డ్రెస్సింగ్ టేబుల్లో స్టిక్కర్ ప్యాకెట్లు కానీ పిన్నిస్లు కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ ఏవైనా సరేనండి, దువ్వెనలు కానీ ఏవి పెట్టుకున్నా కూడా దీంట్లో ఈజీగా పెట్టేసుకోవచ్చు. అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ప్రతిదీ వెతకాల్సిన పని ఉండదు. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది, తీసుకోవడం కూడా చాలా వీలుగా ఉంటుంది. చూసారు కదండి, పడేసే వాటిని కూడా మనం ఇంట్లోకి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.